పాకిస్తాన్ ఇరాన్ల మధ్యన ఉప్పు నిప్పు సంబంధం ఎప్పుడూ లేదు. ఇద్దరూ పాలు నీళ్ల లాంటి సంబంధమే. ఇరాన్ చేసే దుష్కృత్యాలకు పాకిస్తాన్ సమర్థం ఉంటుంది, పాకిస్తాన్ చేసే దుష్కృత్యాలకు ఇరాన్ సమర్థం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, తీవ్రవాదం అనేటువంటి విషవృక్షాన్ని సృష్టించాక అది ఎటువైపునైనా నాశనం చేస్తుంది. విషాన్ని చేతిలో పెట్టుకున్నాక ఎదురోళ్ళనే చంపడం కాదు, అది మనల్ని కూడా చంపుతుంది. ఇప్పుడు పాకిస్తాన్కి అదే సమస్య అయింది. ఇరాన్ తాజాగా పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ మీదనే దాడి చేస్తుంది. ఓ పక్కన బెలూచ్ రెబల్స్ పాకిస్తాన్ మీద దాడి చేస్తుంటే, అదే బెలూచిస్తాన్లో ఇరాన్ని దెబ్బతీసేటటువంటి తీవ్రవాదాల ముఠాలు ఉండేటప్పటికీ వాళ్ళ మీద దాడులకు పాల్పడింది పాకిస్తాన్, ఇదే ఇరాన్. ఇక్కడ విశేషం ఏంటంటే, పాకిస్తాన్ మంత్రి ఇరాన్తో మాట్లాడుతూ ఉండగా జరిగినటువంటి దాడి, ఇరాన్ అధ్యక్షుతో జరుగుతూ ఉండగా దాడి. అంటే పాకిస్తాన్కి ఏమాత్రం తెలియకుండా జరిగింది అంటే అంతకంటే విచిత్రం లేదు. పాకిస్తాన్ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, గతంలో అమెరికాతో స్నేహం చేస్తుంటే అమెరికా నేరుగా వీళ్ళ దేశంలో ఉన్నటువంటి బిన్ లాడెన్ని లేపేసి, ఓ పక్కన ఇరాన్తో స్నేహం చేస్తుంటే ఆ ఇరాన్ వీళ్ళ దేశంలోనే ఉన్నటువంటి తీవ్రవాదులను చంపింది. అంటే పాకిస్తాన్ ఎలాంటి దేశం అన్నది ప్రపంచానికి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.